అక్రమ కేసులలో నిందితులుగా చేర్చబడి రిమాండ్ ఖైదీలుగా ఉన్న మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి గారులను కలిసిన మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ కేసులో నిందితులుగా చేర్చబడి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి గారు చాలా ధైర్యంగా ఉన్నారు. చంద్రబాబు పాలనతో పాటు పార్టీపై పట్టు కోల్పోవడంతో డైవర్షన్ పాలిటిక్స్ కు పూనుకుంటున్నాడు. చంద్రబాబు 5 సార్లు శాసనసభ్యునిగా గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కక్ష కట్టి గతంలో 54 రోజులు జైల్లో పెట్టారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని టీడీపీ గ్రూప్ తగాదాల వల్ల జరిగిన హత్య కేసులో ఇరికించి చంద్రబాబు మరలా తిరిగి జైలుకు పంపే ఆలోచన చేయడం అన్యాయం. చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను జైలుకు పంపడం కోసం ఎక్కడికక్కడ లాయర్లను నియమించుకొని కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవించి కోర్టులో లొంగిపోవడంతో కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. తెలుగుదేశం నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు కూటమి పార్టీలో భాగస్వామ్యులై బీజేపీ, జనసేన పార్టీ నాయకులపై కూడా దాడులు చేస్తున్నారు.